హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిక్కీస్ ఫుడ్ వరల్డ్. ఒక మంచి గోధుమ రవ్వ కిచిడి చేస్తున్నాండి. బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని నెయ్యి పరవాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ముప్పావు కప్పు గోధుమ రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని దాన్ని తీసి వేరే ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం మళ్ళీ నెయ్యి నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, అలాగే పప్పు దినుసులు, అలాగే మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, మీరు నచ్చితే పచ్చి బఠానీ కానీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోకూడదు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకూడదు, మెత్తగా ఫ్రై అయితే చాలు. ఇవన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. వితౌట్ ఎనీ చట్నీ, సాంబార్ లేకుండా హ్యాపీగా ఈ కిచిడిని తినేయచ్చు. దేవుడికి నైవేద్యం కూడా పెట్టచ్చు. ఉల్లిపాయ లేకుండా పెట్టచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే హాఫ్ టమాటో వేసి సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత నేను 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే గోధుమ రవ్వ ఎక్కువ వాటర్ని తీసుకుంటుంది కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకుని బాగా రోలింగ్ బాల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. సింపుల్గా 15 మినిట్స్లో ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాగా వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు రవ్వ వేసుకొని బాగా కలుపుకుంటే చక్కగా ఉండలు కట్టకుండా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ గోధుమ రవ్వ కిచిడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మనము కలుపుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా టేస్టీ గోధుమ రవ్వ కిచిడి ఎంత టేస్టీగా ఉంది. నైవేద్యంగా పెట్టచ్చు, టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు సర్వే జన సుఖినోభవంతు. బాయ్.